మద్యం వ్యాపారాలని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రధానమైన అంశం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి. ఎందుకంటే ఈ మద్యం పాలసీలు ఇలాంటివి చేయటం వల్ల జనరల్గా వచ్చేవి లా అండ్ ఆర్డర్ అంశాలు. దీనికి సంబంధించి విశాఖపట్నం బీచ్కి సంబంధించి ఒరిస్సా నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, దేశంలోని ఇతర ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తారు. దీనివల్ల ఈ మద్యం విచ్చలవిడి పాలసీ వల్ల పాశ్చాత్య సంస్కృతిని విశాఖపట్నానికి తీసుకురావటం వల్ల ఇక్కడ సాంప్రదాయ టూరిజం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. 100% ఇక్కడ టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, ఎకో టూరిజం, మిక్స్డ్ టూరిజం ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ మీరు ఇలాంటి అసాంఘికమైన అపచారమైన పాలసీలు తీసుకురావటం వల్ల